హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. నేనైతే మామిడికాయ కారం పెట్టేశానండి. మామిడికాయ కారం అంటే 10-20 కాయలు కాదు, ఏదో కొద్దిగా జస్ట్ అట్లా 2 కాయలు పెట్టాను. ఈ నెల అయిపోవచ్చే లోపల ఈ నెల ఆఖరున పెట్టుకుంటాం కదా ఊరగాయ కారం. ఏప్రిల్ లాస్ట్లో కానీ మే ఫస్ట్లో కానీ అయితే మా మామిడికాయ కారం అయితే అయిపోయిందండి. ఆ కారం పట్టిన దాకా ఉంటుందని కొద్దిగా కొన్ని రోజులకే కదా, ఒక 2 కాయలు అయితే నేను చక్కగా 2-3 గంటలు నానబెట్టేసి నీళ్ళల్లో తుడిచేసి ఆరిన తర్వాత ముక్కలు కోసి ముక్కలు కూడా ఒక 3-4 గంటలు ఆరబెట్టి తర్వాత నైట్ కారం కలిపానండి. పనంతా అయిపోయిన తర్వాత ఇగో వెల్లిపాయలు కూడా ఇలా వలుచుకున్నాను. ఇక కొద్దిగే కదా, కొన్ని రోజులకేగా, నేను అన్నీ ఎండలో ఏం పెట్టలేదండి, మామూలుగానే కలిపేశారనమాట. వెల్లిపాయలు కూడాను మనం సంవత్సరం అంతా నిల్వ ఉండేదైతే అన్నీ కంపల్సరీ ఎండలో పెట్టుకోవాలి. ఇది నేను కారం పట్టిందాక కొన్ని రోజులకే కదా కొద్దిగా అనేసి నేను ఎండలో ఏం పెట్టలేదండి. ఆవాలు అయితే ఒక టీ గ్లాసు ఆవాలు ఇలా వేయించుకున్నాను. వేయించాలంటే మరీ బాగా ఏం అవసరం లేదండి. సిమ్లో పెట్టేసి కొద్దిగా 1 నిమిషం 2 నిమిషాలు చాలు. మనం 2 నిమిషాలు అయ్యేపటికి చిట్టపట్లాడుతూ ఉంటాయి, అప్పుడు దించేసేయాలి. లేదంటే మాత్రం బాగా వేగిపోయి నల్లగా అయిపోద్ది అనమాట. మనం పౌడర్ తీసిన అట్లాంటిది వేసామంటే మనం కారం అనేది మామిడికాయ కారం అనేది మంచి స్మెల్ రాదండి, బాగోదనమాట. అందుకని లైట్గా వేయించుకుంటే సరిపోద్ది. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత వెంటనే ఆ కళాయిలో ఉంచకుండా వేరే ప్లేట్లోకి మనం తీసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. ఆవాలు అయిపోయిన తర్వాత మెంతులు కూడా ఆ టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్కి తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను తీసుకున్న గ్లాస్తో ఎంత వేయాలని కాదండి, సుమారుగా ఎంత పట్టిద్దా అనేది సుమారుగా నేను వేయించుకొని పౌడర్ తీసుకొని పక్కన పెట్టుకొని నేను ముక్కలు కలిపేటప్పుడు కొలుచుకుంటాను అనమాట ఎంత కావాలనేది. మీకు పూర్తిగా వీడియో చూస్తే అర్థమైపోద్ది. ఇలా నేను ముక్కలు కొలుచుకుంటున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసులు అయినాయండి. నేను పెద్ద గ్లాస్ పెడితే సరిపోలేదు అనమాట, వాటర్ తాగే గ్లాస్, అందుకని చిన్న గ్లాస్తో కొలుస్తున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసులు ముక్కలు అయ్యాయి. 4 గ్లాసులు ముక్కలు అయినప్పుడు మనం ఏ క్వాంటిటీతో ఉప్పు కారం అన్నీ తీసుకోవాలనేది నేను చూపిస్తాను. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా 4 గ్లాసుల ముక్కలను మనం ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కారము, పసుపు, ఉప్పు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం ఇందాక వేయించుకున్న ధనియాలు, ఆవాలు, మెంతులు అవి కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఆరిన తర్వాత. ఇప్పుడు నేను కారం అనేది కలుపుతాను చూడండి. ఈ ముక్కలు అనేది నేను వేరే బౌల్లోకి తీసుకున్నానండి. ఎందుకంటే ఈ బౌల్లో ఇప్పుడు నేను అన్నీ వేసి కలుపుతాను అనమాట. ఉప్పు కారం అన్నీ వేసి కలుపుతాను అనమాట. అన్నీ మనం కలపాలి కదా, ఆ తర్వాత మనం ముక్కలు దీనిలో వేసుకోవాలి. 1 గ్లాసు కారం అండి 4 గ్లాసుల ముక్కలకి. సాల్ట్ చూసారా, నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను. అంటే కొంచెమే కదా ఇంట్లో వాడుకునేది వేసేస్తున్నాను అనమాట. సాల్ట్ కూడా చూడండి మీరు జాగ్రత్తగా. 1 గ్లాసు నిండా కారం వేసినప్పుడు కొంచెం వెలుతుగా సాల్ట్ అనేది వేసాను అనమాట. తర్వాత మనకు సరిపోతే కొంచెం కలుపుకోవచ్చు. ఎక్కువైతే ఇబ్బంది, కానీ తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు. ఉప్పుది ఏమి ఉండదు. అందుకని ఎప్పుడైనా సరే ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి. మేము 3 రోజులు అయిన తర్వాత తింటా ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఉప్పు కొద్దిగా తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఆవపిండి అండి. ఆవపిండి అనేది నేను సగానికి పోస్తున్నాను. చాలామంది కారం ఎంత వేస్తే ఆవపిండి కూడా అంతే వేస్తారు. ఎక్కువ ఎందుకులే, వేడి చేస్తుంది కదా ఆవపిండి వేడి చేస్తుంటారు కదా, నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి. కరెక్ట్ కొలతలు అనమాట. మీరు ఇలా కనుక కారం పెట్టుకున్నారంటే సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే. ఉప్పు అనేది మాత్రం కొంచెం చూసుకోవాలి. సగం వరకు ఆవపిండి పోసాను. ఇప్పుడు మెంతిపిండి అండి. మెంతిపిండి అనేది ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే ఆ గ్లాస్తోనే పావు వంతు. ఇప్పుడు కారం ఫుల్లు తీసుకున్నాము, ఫుల్కి సగానికి సాల్ట్ తీసుకున్నాం, హాఫ్కి ఆవపిండి తీసుకున్నాం, ఒక పావు వంతుకి మెంతిపిండి తీసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. గ్లాసులో సగానికి ఆవపిండి తీసుకున్నాం కదా, సగం కాకుండా పావు వంతు
మెంతిపిండి. మీరు మామూలుగా స్పూన్ లెక్క చూసుకున్న పెద్ద స్పూన్తో అయితే 2 స్పూన్లు వేసుకున్నా సరిపోద్ది. ఇంతే అండి. ఇప్పుడు దీంట్లో వెల్లిపాయలు ఇక మన ఇష్టం అనమాట. వెల్లిపాయలు తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే తినం కదా, కొంతమంది తింటారు. తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, మంచి స్మెల్ వస్తున్నట్టు. ఇప్పుడు ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం అన్నీ కూడా బాగా కలపాలి. బాగా కలుపుకోకుండా మీరు అలాగే కలిపేసారు అనుకోండి, పచ్చడి టేస్ట్ అనేది రాదు అస్సలు. అన్నీ బాగా కలవాలన్నమాట. ఈ కలిపే దాంట్లోనే పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకో బౌల్ తీసుకొని మనం దీంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. మీ ఇష్టం, మీరు పల్లి నూనె అయినా పర్లేదు, మీ ఇంట్లో వాడుకునే నూనె అయినా పర్లేదు. అంటే కొంచెం కారం కాబట్టి నేను అంటున్నాను. మామూలుగా మనం ఎక్కువ సంవత్సరాలు నిల్వ ఉండే పచ్చడి అయితే కంపల్సరీగా పల్లి నూనె వాడాలి. పసుపు వేయలేదని పసుపు వేసానండి. దీంట్లో ఒక చిన్న స్పూనే అనమాట అది. దీంట్లో ఒక 2 స్పూన్లు, దాంట్లో ఒక 2 స్పూన్లు వేసాను. ఆయిల్లో పసుపు వేసి బాగా కలిపేసి మనం ఈ ముక్కలన్నీ ఆయిల్లో వేసి ఒక 2 నిమిషాలు అలా ఆయిల్ పట్టించి కనుక మనం కారం పెట్టుకున్నామంటే ముక్క చక్కగా గట్టిగా మెత్తపడకుండా బాగుంటుందండి. ఇలా ఒక 2 నిమిషాలు ఆయిల్ పట్టించేసి మనం ముక్కల్లో వేసుకోవాలన్నమాట. ఇలా చేయటం వల్ల ముక్కలు అనేవి పాడవు అనమాట ఆయిల్లో అలా ఉంచితే. అలా 2 నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత అవన్నీ తీసి ఈ కారంలో వేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ముక్కలు కూడా అలాగే వేసుకోవాలండి. నేను కొంచెం కారమే కాబట్టి మొత్తం ఈ చిన్న బౌల్లో సరిపోద్ది కాబట్టి అన్నీ వేసేసాను. ఇది పెద్ద ఎక్కువ పట్టుకునే ప్రాసెస్ కాదని. అంటే ఎక్కువ పట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇలాగా ఆయిల్లో ముక్కలు వేసి తీసి కారంలో వేసి మళ్ళీ ఆ కారంలో వేసి వెంటనే తీసి మనం ఏ దేంట్లో అయితే ఏ జాడీలో అయితే మనం కారం పెట్టుకోవాలనుకున్నా దాంట్లో పెట్టేసేయాలన్నమాట. నేను కొంచెమే కాబట్టి మొత్తం దీనిలోనే వేసి కలిపేస్తున్నాను. మీరు 20-30 కాయలు ఎక్కువ కాయలు పట్టుకున్నాను అనుకోండి, మనం ఏదో ఒకటి జాడీ ఉంటుంది కదా మనం కారం పెట్టుకోవడానికి, అప్పుడు నూనెలోంచి తీసిన ముక్కలు కారంలో వేసి ఆ కారం పట్టించి మళ్ళీ ఆ కారంలో వేసిన ముక్కలు వెంటనే తీసి మళ్ళీ ఆ జాడీలో వేయాలన్నమాట. అలా ముక్కలన్నీ చేయాలి. ఆ తర్వాత లాస్ట్లో ఈ నూనె అంతా పైన పోసేయాలన్నమాట. జాడీలో పెడతాం కదా అట్లాగా. ఇప్పుడు కొంచెమే కాబట్టి నేను ఇక ఈ బౌల్లోనే కలిపేస్తున్నాను, ఆ ఆయిల్ కూడా వేసుకొని. చూసారు కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కూడా మనం వేసిన ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో అయినా కలపొచ్చండి, కాకపోతే మన చెయ్యి అనేది మంట వచ్చేస్తని నేను దీంతో కలుపుతున్నాను. మనం ఎక్కువ కాయలు పెట్టుకున్నప్పుడైతే చేత్తో అయితేనే బాగా కలుస్తుంది అన్నమాట. చూసారు కదా, మన కారం అయితే రెడీ అయిపోయిందండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా. నాకైతే ఇప్పుడే అన్నంలో కారం వేసుకుని తినేయాలి అని అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా లేదా కామెంట్స్లో చెప్పండి. మరి మీరు కూడా ఒక 2 కాయలు కారం పట్టుకున్నారా లేదా కామెంట్స్లో చెప్పండి. కారం పట్టిందాక అలాగే, ఎందుకంటే 1-2 కాయలు కోసేసి ఇలా కారం పెట్టండి. 3 రోజుల తర్వాత ఇలా నూనె అంతా బయటకు వచ్చింది చూసారా, ఎంత బాగుందో. మరి మీరు ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియో చూసి ఒక 2 కాయలు కారం పట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.